తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ బీఎస్సీ ఎంఎల్టీ బీపీటీ అలైడ్ హెల్త్ సైన్స్ సంబంధించి ఫేజ్ 4 ఆర్ స్ట్రే ఫేజ్ అనేది ఉంటుందా? ఉంటే ఎప్పుడు ఉంటుంది? ఎవరు ఎలిజిబుల్ అవుతారు అని చెప్పి మస్తు మంది మెసేజ్లు పెడుతున్నారు. సో దట్ ఈ వీడియో లోపల నేను క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడుర్రి. సో దట్ మీకు అర్థమైపోతుంది. సో మనం ప్రీవియస్గా తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ సంబంధించి చాలా వీడియోస్ వేసుకున్నాం. ఫర్దర్ కూడా ఇట్లాంటి వీడియోస్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి మీరు ఒకవేళ మన ఛానల్కి కొత్త వస్తే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయరు. సో ఫస్ట్లీ ఏంది కదా అంటే మనకు ఫ్రీ ఎగ్జిట్ అయిపోయింది బ్రో. సో ఫ్రీ ఎగ్జిట్ తర్వాత మనకు ఎన్ని నెంబర్ ఆఫ్ వెకేట్ సీట్స్ ఉన్నాయి అనే దాన్ని బట్టి ఫేజ్ 4 ఆర్ స్ట్రే ఫేజ్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఇస్తారన్నట్టు. ఓకేనా? సో స్ట్రే ఫేజ్ అనేది ఎప్పుడు ఉంటుంది అనే విషయానికి వస్తే డిపెండింగ్ అపాన్ ద నెంబర్ ఆఫ్ సీట్స్. సో ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి అనే దాన్ని బట్టి ఫేజ్ 4 ఆర్ స్ట్రే ఫేజ్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఫ్రీ ఎగ్జిట్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి మనకి డెఫినెట్గా ఇంకొక ఫేజ్ అయితే ఉంటుంది. సో దాన్ని మనం స్ట్రే ఫేజ్ ఆర్ ఫోర్త్ ఫేజ్ అంటాం. ఓకేనా? సో ఎప్పుడు ఉంటుంది అనే ఒక డౌట్ మన వాళ్ళు బాగా రైజ్ చేస్తున్నారు. సో ఎప్పుడు ఉంటుంది అనే క్వశ్చన్కి ఆన్సర్ మన దగ్గర లేదు. ఓకేనా? సో ఈ ఫ్రీ ఎగ్జిట్ త్రూ ఎంతమంది బయటకు వచ్చిర్రు అండ్ ఫేజ్ 3 తర్వాత ఫేజ్ 3 అలాట్మెంట్స్ తర్వాత ఫేజ్ 3 రిపోర్టింగ్ తర్వాత ఎంతమంది సీట్ వచ్చిన వాళ్ళు రిపోర్ట్ చేయలేదు అనే దాన్ని బట్టి సో మనకి ఫేజ్ 4 అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అన్నట్టు. ఓకేనా? సో ఎవరెవరు ఫేజ్ 3 సీట్ అలాట్మెంట్ తర్వాత రిపోర్ట్ చేయలేదు అని చెప్పి అండ్ ఎవరెవరు ఫ్రీ ఎగ్జిట్ త్రూ బయటకు వచ్చిర్రు అనే దాన్ని బట్టి ఏ కాలేజ్ లోపల ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయని చెప్పి అంతా కూడా డాటా తీయాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా? ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయని చెప్పి ఏ కాలేజ్ లోపల ఉన్నాయని చెప్పి ఏ కోర్స్ లోపల ఉన్నాయని చెప్పి సో అన్నిటిని కూడా డాటా అనేది తీయడం అయితే జరుగుతుంది అన్నట్టు యూనివర్సిటీ వాళ్ళు. సో ప్రతి కాలేజ్ నుండి సో ఎన్ని నెంబర్ ఆఫ్ వెకేట్ సీట్స్ ఉన్నాయి, ఏ కాలేజ్ నుండి ఉన్నాయని చెప్పి ప్రతిది కూడా యూనివర్సిటీ దగ్గరికి రీచ్ అయిన తర్వాతనే మనకు డిపెండింగ్ అపాన్ ద నెంబర్ ఆఫ్ సీట్స్ మనకి ఇంకొక ఫేజ్ అయితే కండక్ట్ చేస్తారు అన్నట్టు. ఓకేనా? డిపెండింగ్ అపాన్ ద నెంబర్ ఆఫ్ సీట్స్ మనకు ఫేజ్ 4 ఆర్ స్ట్రే ఫేజ్ అనేది పెట్టడం అయితే జరుగుతుంది అన్నట్టు. సో ఎవరు ఎలిజిబుల్ అనే ఒక డౌట్ అయితే మనలోకి ఉంది. ఓకేనా? సో ఫేజ్ 4 ఆర్ స్ట్రే ఫేజ్కి ఎవరు ఎలిజిబుల్ అనే ఒక డౌట్ అయితే ఉంది. సో నన్ను కూడా అడుగుతున్నారు అన్నట్టు, అన్న ఫేజ్ 4 లోపల స్లైడింగ్ ఉంటుందా అని చెప్పి. ఓకేనా? స్లైడింగ్ ఉంటుందా? సో ఫేజ్ 4లో స్లైడింగ్ పెడితే అయిపోతుంది కదా అని చెప్పి అంటున్నారు అన్నట్టు. సో వాళ్ళకి నేను ఒక క్లారిటీ ఇస్తా. సో ఫేజ్ 4 లోపల స్లైడింగ్ ఉండడానికి తక్కువ ఛాన్సెస్ ఉంటాయి బ్రో. ఎందుకంటే సో సీట్లు అనేది ఒకవేళ తక్కువ ఉన్నాయనుకో, ఓకేనా? ఒకవేళ లెస్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయనుకో అప్పుడు ఏంటంటే స్లైడింగ్ అనేది ఉండదు. ఓకేనా? సో మోర్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయనుకో అప్పుడు స్లైడింగ్కి ఛాన్స్ అయితే ఇస్తారు అన్నట్టు. ఓకేనా? సో లెస్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఉంటే మనకి స్లైడింగ్కి ఛాన్స్ అయితే ఉండదు. మోర్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నప్పుడు మాత్రమే స్లైడింగ్కి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఫేజ్ 4 లోపల ఏంటంటే ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి అనే దాన్ని బట్టి మనకి స్లైడింగ్ అనేది ఉండాలా లేదా అనేది డిసైడ్ అవుతుంది అన్నట్టు. ఓకేనా? సో ఫేజ్ 4 లోపల ఎన్ని నెంబర్ ఆఫ్ వేకేట్ సీట్స్ ఉన్నాయి అనే దాన్ని బట్టి స్లైడింగ్ ఉందా లేదా అనేది డిసైడ్ కావడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో మోస్ట్లీ ఒకవేళ ఫేజ్ 4 అనేది లాస్ట్ ఫేజ్ అయితే, ఇఫ్ ఫేజ్ 4 అనేది లాస్ట్ ఫేజ్ అయితే మాత్రం మనకి స్లైడింగ్ అనేది ఉండకపోవచ్చు. ఓకేనా? సో ఫేజ్ 4 అనేది లాస్ట్ ఫేజ్ అయితే స్లైడింగ్ అనేది ఉండకపోవచ్చు. మోస్ట్లీ ఈ ఫేజ్ 4 లోపల స్లైడింగ్ పెట్టరు బ్రో. ఎందుకు అనంటే ఆల్రెడీ ఇట్ ఈస్ ఫిబ్రవరి. ఓకేనా? సో ఇట్ ఈస్ ఫిబ్రవరి 20. సో ఫిబ్రవరి 20 అయింది. కాలేజెస్ ఇంకా స్టార్ట్ కాలేదు. సో మనకేందంటే అకాడమిక్ ఇయర్ అనేది లేట్ అయితుంది. కాబట్టి సో మనకి స్లైడింగ్ అనేది పెట్టి మళ్ళీ ఇంకొక ఫేజ్ చేసి దాన్ని, ఓకేనా? సో స్లైడింగ్ పెట్టడం వల్ల ఏమైతుంది బ్రో అనంటే ఆల్రెడీ సీట్ వచ్చినోళ్ళే అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటారన్నట్టు. ఆల్రెడీ ఫేజ్ 3లో సీట్ వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు, వేరే కాలేజ్కి స్లైడ్ అయిదామని చెప్పి ట్రై చేస్తారు అన్నట్టు. సో సీట్ వచ్చిన వాళ్ళు అటు పోవడము ఇటు పోవడము కావడం వల్ల ఏమవుతుంది అంటే ఇంకొక ఫేజ్ అనేది ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. ఓకేనా? సో ఫేజ్ 3లో సీట్ వచ్చిన వాళ్ళు స్లైడింగ్ ఉంటే ఏం చేస్తారు, ఫేజ్ 4లో వెబ్ ఆప్షన్ పెడతారు. సో ఇంకో ఫేజ్ 5 ఉంటే ఇంకా ఫేజ్లో కూడా వెబ్ ఆప్షన్ పెడతారు అన్నట్టు. ఓకేనా? సో ఎన్ని ఫేజ్లు ఉంటే అన్ని ఫేజ్లలో స్లైడింగ్ ఉంటే మాత్రం స్లైడింగ్ స్లైడింగ్ ఈజ్ నథింగ్ బట్ ఇంకొక బెటర్ ఆప్షన్కి ట్రై చేయడము. ఎన్ని ఫేజ్లు ఉంటే అన్ని ఫేజ్లల్లో వీళ్ళు బెటర్ ఆప్షన్కి ట్రై చేస్తూనే ఉంటారు అన్నట్టు. కాబట్టి సో యూనివర్సిటీ వాళ్ళు ఏం చేస్తారు కదా అంటే కేఎన్ఆర్ యూహెచ్ఎస్ వాళ్ళు
సో, ఒక పాయింట్ ఆఫ్ టైమ్ తర్వాత మనకి స్లైడింగ్ అనేది పెట్టరన్నట్టు. ఒకవేళ నీకు స్లైడింగ్‌లో సీటొస్తే ఫేజ్ 1లోనే రావాలి, లేకపోతే ఫేజ్ 2లోనే రావాలి, ఫేజ్ 3లోనే రావాలి. సో, ఇది గాకుండా తర్వాత ఫేజెస్‌లో గూడా స్లైడింగ్ ఉండాలి అనుకోవడం అనేది కరెక్ట్ కాదు. నీకు సీటొచ్చే ఛాన్స్ ఉంటే ఫేజ్ 1లోనే రావచ్చు. లేదంటే ఫేజ్ 2లోనే రావచ్చు. లేకపోతే ఫేజ్ 3లోనే రావచ్చు. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3లో రాలేదు. ఇంకా ఫర్దర్ ఫేజెస్‌లో స్లైడింగ్ పెడితే సో, ఫేజెస్ అనేది పెరుగుతా పోతా ఉంటాయే తప్ప, సో, సీట్లనేది ఫిల్ గావు. కాబట్టి మనోళ్ళు ఏం చేస్తారు కదంటే, ఒక పాయింట్ ఆఫ్ టైమ్ తర్వాత స్లైడింగ్‌ని తీసేస్తారన్నట్టు. కాబట్టి సో, నేనేం చెప్తా కదా అంటే ఫేజ్ 4 లోపల ఓకేనా, నాకున్న యాస్ పర్ మై నాలెడ్జ్ ఓకేనా. సో, నేను రెగ్యులేషన్స్ వచ్చేంత వరకు ఇది పక్కా ఉంటది అని చెప్పడానికి ఏం లేదు. ఒకవేళ ఎక్కువ నంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయనుకో, చెప్తున్నా ఇది కూడా క్లియర్‌గా. ఎక్కువ నంబర్ ఆఫ్ సీట్స్ ఉంటే స్లైడింగ్ అనేది ఉంటది బ్రో. ఓకేనా. తక్కువ నంబర్ ఆఫ్ సీట్స్ ఉంటే స్లైడింగ్ అనేది ఉండది. ఎక్కువ నంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నప్పుడు మాత్రం పక్కా స్లైడింగ్ ఉండడానికి హై ఛాన్సెస్ అయితే ఉంటాయన్నట్టు. సో, తక్కువ నంబర్ ఆఫ్ సీట్స్ ఉంటే స్లైడింగ్ అనేది ఉండకపోవచ్చు. ఓకేనా. స్లైడింగ్ పెట్టడం వల్ల ఏందంటే ఫేసెస్ అనేది పెరగడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. అండ్ యాస్ పర్ మై నాలెడ్జ్ నేనేమనుకుంటున్నానంటే ఫేజ్ 4 లోపల స్లైడింగ్ ఇచ్చే ఛాన్స్ ఉండది అని చెప్పి అనుకుంటున్నా. ఓకేనా. సో, లాస్ట్ ప్రీవియస్ ఇయర్స్ చూసినాం కాబట్టి నాకు ఐడియా అయితే ఉంది. ఫేజ్ 4 లోపల స్లైడింగ్ ఉండదేమో అని చెప్పి అనుకుంటున్నా. ఒకవేళ ఎక్కువ నంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయనుకో, దెన్ దే విల్ గివ్ ఛాన్స్ ఫర్ స్లైడింగ్. ఓకేనా. సో, తక్కువ నంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయనుకో స్లైడింగ్‌కి ఛాన్స్ ఇవ్వకపోవచ్చు. ఓకేనా. సో, ఎక్కువ నంబర్ ఆఫ్ సీట్స్ ఉంటే స్లైడింగ్‌కి ఛాన్స్ ఉంటది. ఇంకొక ఫేజ్ కూడా ఉండే ఛాన్స్ ఉంటదన్నట్టు. తక్కువ నంబర్ ఆఫ్ సీట్స్ ఉంటే మాత్రం సో, ఫేజ్ 4 అనేది లాస్ట్ అయితది. స్లైడింగ్‌కి ఛాన్స్ ఇవ్వకపోవచ్చు. ఓకేనా. సో, ఇది క్లారిటీ. మనకి స్లైడింగ్ అనేది లాస్ట్ ఫేజ్ లోపల ఉంటదా? ఉండదా? అనేది అఫీషియల్‌గా మనకి నోటిఫికేషన్ అనేది రావాలి. ఓకేనా. సో, అఫీషియల్‌గా నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే నేను డీటెయిల్‌గా చెప్తా. అండ్ ఐ యామ్ రికార్డింగ్ దిస్ వీడియో అట్ 8 పీఎం. ఓకేనా. సో, 8కి నేను ఈ వీడియోని రికార్డ్ చేస్తున్నా. 20 ఫిబ్రవరి 2026 రోజు. సో, ఇప్పటి వరకైతే నోటిఫికేషన్ ఏమి రాలేదు. సో, మన నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మాట్లాడుకుందాం. సో, ఎప్పుడు రిలీజ్ అయితది అనేది సో, మనకు ఫర్దర్‌గా ఓకేనా. ఎన్ని సీట్లున్నాయి, ఎక్కడెక్కడ సీట్లున్నాయి అనే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఇది ఇన్ఫర్మేషన్. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. అండ్ థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.